ఈసారి సంక్రాంతికి దాదాపు 7 సినిమాలు ఉన్నాయి. హ్మ్. సో, ఇందులో ప్రధానంగా మనకి తెలుగులో చెప్పాలంటే మన వరప్రసాద్. శంకర్ వరప్రసాద్ గారు, తర్వాత రాజా సాబ్ ఆ! ఈ 2 బాగా బజ్జున్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా ఉంది. అంటే హ్మ్. టికెట్ రేట్లు పెంచడానికి సంబంధించి మంత్రేమో అసలు నాకు తెలీదు, పెంచినట్టుగా కూడా తెలీదు, ఇక మీద పెంచమంటాడు. అంతకుముందు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు. హ్మ్. 'పుష్ప 2' అప్పుడు అసలు ఇంక టికెట్లే పెంచమని. మళ్ళీ ఓజీకి వీటికంతా పెంచారు. మళ్ళీ మొన్న బాలయ్య సినిమాకి కన్‌ఫ్యూజన్ అని నడిచింది. ఉంటుందా లేదా? షో ఏస్తారా లేదా? హ్మ్. ఈ కన్‌ఫ్యూజన్ వల్ల కూడా బాలయ్య సినిమా దెబ్బ తగిలింది. సో, ఈ కన్‌ఫ్యూజన్ ఉంది. మధ్యలో కోర్ట్‌కి కూడా ఒక పాలసీ ఉన్నట్టు కనబడదు. హ్మ్. జడ్జిని బట్టి ఆ జడ్జి ఏమనుకుంటే వద్దంటే వద్దు. మళ్ళీ ద్విసభ్య ధర్మాసనానికి అంటే బెంచ్‌కెళ్తేమో సింగిల్ జడ్జి ఏమో ఆపేశాడు. అంటే అసలు ఏంటి దీనికి సంబంధించి ఒక పాలసీ ఏదైనా ఉండాలి గదా! అటువంటి పాలసీ ఏమీ కనబడలేదు. హ్మ్. ఆంధ్రాలో ఆ ప్రాబ్లమ్ లేదు. ఆంధ్రాలో క్లియర్‌గా పాలసీ ఉంది. హ్మ్. అంతకుముందు జగన్ గూడా అదేదో పెట్టుకున్నాడు. 100,00,00,000 బడ్జెట్ ఇది అని. అట్లాగే ఇంక చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ పట్ల లిబరల్‌గానే ఉంటారు. హ్మ్. సో, కాబట్టి అక్కడేం ప్రాబ్లమ్ లేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈ 2 సినిమాలకి ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే బిగినింగ్ వీళ్ళకి ఎక్కువగా సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ అంటే బాలేదని టాక్ వచ్చే లోపలే మాక్సిమం డబ్బులు సంపాదించాలనేది ఇవాల్టి మోడల్. హ్మ్. సో, అంటే ఫస్ట్ 3 రోజులు కలెక్షను, ఫస్ట్ వీక్ కలెక్షనే మాక్సిమం రావాలి. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ అని ఎళ్ళిపోయి కలెక్షన్‌లు తగ్గిపోతాయి. అవును. కాబట్టి అందుకనే ఇప్పుడు ప్రీమియర్ షో వెరీ ఇంపార్టెంటు. అట్లాగే ఫస్ట్ 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడం గూడా ఇప్పుడున్న మోడల్‌లో ఈ సినిమాలకు ఇంపార్టెంటు. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజా సాబ్‌కి' 400,00,00,000 బడ్జెట్. 400 రావాలి గదా! అవును. రావాలంటే ఆ సినిమా బాగాలేదని టాక్ వచ్చేసిందంటే రికవరీ కష్టమవుతుంది. అందుకని మోడల్‌లో ఏం పెట్టుకున్నారంటే ఈ ప్రీమియర్ షోలకి ఎక్కువ కలెక్ట్ చేసుకోవడం, అలాగే 10 రోజులు నంబర్ ఆఫ్ షోస్ పెంచుకోవడం, టికెట్ రేట్లు పెంచుకోవడం. హ్మ్. ఈ 3 రకాల మెథడ్స్‌లో ఫస్ట్ 1 వీక్‌లో 10 డేస్‌లోనే మాక్సిమం లాగాలనేది ఇవాళ ఉన్న మెథడ్. హ్మ్. ఈ మెథడ్‌లో భాగంగా మనకు ప్రీమియర్ షోలకి పర్మిషన్‌లు ఇస్తారు. కానీ తెలంగాణలో ఇటు ప్రభుత్వం కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఇటు హైకోర్టు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే మొన్న బాలయ్య సినిమా 'అఖండ 2'కి సింగిల్ జడ్జి ఒక తీర్పిచ్చాడు. అదేంటంటే క్యాన్సిల్ చేశాడు. ప్రీమియర్ షో లేదు, పెంచుకోవడానికి లేదని. హ్మ్. అప్పుడు అసలు 'అల్లు అర్జున్' అప్పుడే అర్లీ మార్నింగ్ షోలు, లేట్ నైట్ షోలు ఉండకూడదని కూడా హైకోర్టు చెప్పింది. హ్మ్. మళ్ళీ అది జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు సింగిల్ జడ్జి చెప్పాడు. 'అఖండ' తర్వాత ప్రొడ్యూసర్లు మళ్ళీ దానికి వెళ్తే అది ఆహ్, సస్పెన్స్‌లో పెట్టారు సింగిల్ హ్మ్. జడ్జిది. ఇప్పుడు ఆ తీర్పయితే ఉంది అలాగే. అందుకని ఇప్పుడు ఆ తీర్పు ఉంది కాబట్టి ఇటు మన శంకర్ ప్రసాద్ గారికి, తర్వాత రాజా సాబ్‌కి ఇది వర్తించదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు వీళ్ళేం చేశారు, మామూలుగా హోమ్ సెక్రటరీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. హోమ్ సెక్రటరీ ఏందంటే, ఇప్పుడు హైకోర్టులో ఇలా ఉంది కదా! మీరు హైకోర్ట్‌కి అప్రోచ్ అయ్యి తెచ్చుకుంటే క్లియరెన్స్ నేనిస్తానని హోమ్ సెక్రటరీ చెప్పాడు. హ్మ్. సో, ఇప్పుడు అందుకని చిరంజీవి అండ్ ప్రభాస్ హైకోర్టులో నిన్న అత్యవసరంగా విచారించమని ఏశారు. ఎందుకంటే టైం లేదు కదా! అవును. సో, అత్యవసరంగా విచారించమంటే హైకోర్టు అత్యవసరంగా విచారించడానికి ఒప్పుకోలేదు. ఈ ఒప్పుకోకుండా ఈ రోజుకి దాన్ని పోస్ట్‌పోన్ చేసింది. ఈరోజు ఈవినింగ్ లోపల తీర్పొచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు అడిగిందేందంటే, ఉదయం 4 గంటల షో ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రాజా సాబ్' ఉంది. 9థ్ రిలీజు. 8థ్ నైట్ షో ఉండాలి. తర్వాత మార్నింగ్‌కి 4 గంటల నుంచి షోలు పడాలి. ఓకే. సో, అప్పుడు నంబర్ ఆఫ్ షోలు ఎక్కువ పడతాయి. హ్మ్. అది వీళ్ళడిగింది. అట్లాగే ఆహ్, ప్రీమియర్ షోకి సింగిల్ స్క్రీన్‌లో 800 రేటు, మల్టీప్లెక్స్‌లో 1000 పెట్టుకుంటామని అడిగారు. హ్మ్. మామూలుగా జనరల్‌గా అందరూ అదే చేస్తుంటారు. అట్లాగే 9థ్ నుంచి 11థ్ వరకు ఆహ్, రూ. 105 సింగిల్ స్క్రీను, రూ. 132 మల్టీప్లెక్స్. హ్మ్. తర్వాత 12థ్ నుంచి 18థ్ వరకు రూ. 62 సింగిల్ స్క్రీను, నో రూ. 89 మల్టీప్లెక్స్‌కి మల్టీప్లెక్స్. పెంచుకోవడానికనమాట. హ్మ్. ఎక్స్‌ట్రాగా ఆల్రెడీ 250 అంటే దానికి ఎక్స్‌ట్రాగా ఇంకొక రూ. 90. అవును. సో, అది వాళ్ళడిగారిప్పుడు. హ్మ్. అది ఇస్తారా లేదనేది తెలీదు.